అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండల కేంద్రంలోని నాయకునిపల్లె గ్రామంలో ఉగాది పర్వదినం మరుసటి రోజు జరిగే బాట సుంకులమ్మ తిరునాళ్లలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఎద్దుల బండ లాగుడు పందాల పోటీలను ప్రారంభించిన అనంతపురం జిల్లా తెలుగుదేశం నాయకులు జేసీ పవన్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్. ఈ సందర్భంగా జేసీ పవన్ రెడ్డి మాట్లాడుతూ ఎడ్ల పందాల పోటీలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం హర్షించదగిన విషయమన్నారు. జేసీ పవన్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి ఒకే వేదికపై నిలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు అన్నట్టుగా అనిపించాయి. ఎద్దుల బండలాగుడు పోటీలను గ్రామీణ ప్రజలు ఎంతో ఇష్టపడతారని, ఈ పోటీలను తిలకించడానికి గ్రామ ప్రజలు ఒకే చోట చేరి ఆసక్తిగా తిలకించడం పట్ల వారిలో సామాజిక చైతన్యం పెంపొందించబడుతుందని పేర్కొన్నారు. గెలుపొందిన ఎద్దుల బండ లాగుడు పోటీదారులకు పుట్లూరు పుల్లారెడ్డి 60,000 రూపాయలు మొదటి బహుమతి, కులశేఖర్ రెడ్డి 50,000 రూపాయలు రెండో బహుమతిని, మూడవ బహుమతి 40,000 రూపాయలను పద్మనాభరెడ్డి అందజేశారు. అలాగే వెంకట శివుడు యాదవ్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రైట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. దయచేసి ప్రతి ఒక్కరూ పోవాల్సిందిగా కోరుతున్నాము. ఎద్దులు మలుపుకుంటాయి ఈరోజు బాట సుంకులమ్మ తిరునాళ్ల సందర్భంగా రాతి దూలం పోటీలు నిర్వహించడం జరిగింది. గ్రామీణ క్రీడలు అంతరించిపోతున్న ఈ సమయంలో దానిని ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన సింగనమల ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు, జేసీ పవన్ రెడ్డి గారు, మన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ గారు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు రావడం జరిగింది. బహుమతులు కూడా మీకు మొదటి బహుమతి వచ్చేసి 60,000, రెండవ బహుమతి 50,000, మూడవ బహుమతి 40,000, ఇలా 5 లక్షల వరకు ప్రోత్సాహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ గ్రామీణ ప్రజలు ఈ క్రీడను ప్రోత్సహించడానికి, ఇలాంటి ఆటలను ప్రోత్సహించడానికి మన జేసీ పవన్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు అయితే మన శ్రావణి గారు రావడం వల్ల ఇంకా ప్రోత్సాహంతో మున్ముందు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేయాలనే నమ్మకం కుదిరింది.